హాయ్ ఫ్రెండ్స్, మేము మారేడుమిల్లి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా నా ఫోన్ ఇంకా బాగుతుంది. హాయ్, వి ఆర్ గోయింగ్ టు మారేడుమిల్లి. హలో, జై హింద్. నారాయణమిల్లి. ఇప్పుడు మనం బెంచ్ కార్లో వెళ్తున్నాం. బెంచ్ బొక్క ఉంది. ఆ బొక్కలో బాగున్నాం. బెంచ్ కార్లో ఉన్న చైనా మేడ్ అని చెప్పు. చైనా మేడ్ బెంచ్ కార్. మా రొడ్డ రామారావు గారు అరుస్తున్నారు. ముందు చూపించారు, బాగుంది రోడ్డు. చూడండి రా, పప్పడం సాం పాపిడి. వినోద్ గడు కనబడ్డాడు. వినోద్ గడు తొన్నగడ ఎక్కడన్నా కనబడిపోతాడులే. హాయ్ ఫ్రెండ్స్. అరే వాయిస్ రికార్డ్ అవుద్దా? మైక్ అందులో ఉండిపోయింది. ఇప్పుడు ఓపరా వాటర్ ఉంది. ఏంట్రా బాగాలేదా? వచ్చేస్తుంది బేవర్స్దే. బాయ్ ఫ్రెండ్స్. ఎస్, పద మూవ్ అవ్వ. మేము వచ్చిన రోజు అయితే చాలా బాగుంది నేచర్. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. కోతులు బాగా ఎక్కువ ఉన్నాయి. కారు లోపల, కారు బయట. మా తొన్నగాడు చిప్స్ ప్యాకెట్తో వస్తున్నాడు. మా చిన్ని బాలుడికి చిన్న బండారాలు తెచ్చుకుంటున్నాడు. వా మా పౌరంబోకులు ఎక్కడ ఉన్నారు. అల్టిమేట్ లొకేషన్. హలో ఫ్రెండ్స్, హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరం కలిసి మారేడుమిల్లి ట్రిప్కి వచ్చాయి. చూసుకో, తెస్తా నాగరా. మా సందీప్ కూడా అప్పుడే వెళ్ళిపోయాడు కారు దగ్గరికి. కనబడ్డా? అది కదా కోతులు వస్తే నేను కాపలాగాడని వెళ్ళిపోయాడు. వీడు మా పండు కోతుగాడు. ఇట్రా బాగా వచ్చింది. బ్యాంబో చికెన్. ఇంకా మా వాళ్ళు ఇక్కడ బిర్యానీలో తీసుకుంటున్నారు. తరుణ్ గారు, నెక్స్ట్ మా సందీప్ గారు, అందరం ఎక్కడ ఉన్నాం.
బిర్యానీ పట్టించుకున్నాడు. విండో వినోద్ గారు ప్రకృతి పిలుస్తుందని వెళ్ళారు. ఏ హోటల్లో దూరిపోయామో ఎక్కడున్నామని ఎతుకుతున్నారుగా ఫోన్ మాకే. అదే గదే 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 గదిగా చూసినట్టున్నారు. మాకే ఫోన్ వచ్చింది. వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాము. ఎస్, నైస్ లొకేషన్. పేరుకే వ్యూ పాయింట్ కానీ ఇంతకంటే చాలా మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో నేచర్ అంటే ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా మారేడుమల్లి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాల్సిన ప్లేసే. ఎస్పెషల్లీ మేము వచ్చినప్పుడు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉండడం వల్ల చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ కూడా. ఫైనలీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మారేడుమల్లి వాటర్ ఫాల్స్, అమృతధార. ఇక మా రొడ్డ గ్యాంగ్ అంతా ముందెళ్తుంది. ప్రస్తుతానికైతే వాటర్ అది పెద్దగా ఉండదు అన్నారు ఎక్కువగా టికెట్లు ఇచ్చిన అతను. మరి చూద్దాం. చలో నెక్స్ట్. మొత్తం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. చాలా బాగుంది కూడా. చాలా బాగుంది. ఇదంతా నేచరే. ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేస్తున్న అనుభూతి మొత్తం అంతా. మస్ట్ అండ్ షుడ్గా ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఈ మెట్లు దిగుతుంటే ఈ వీడియో తీస్తూ జాగ్రత్త చూసుకోవాలి. వీడియోలో తీస్తున్నాను కదా, మా వాళ్ళు జూమ్ చేస్తాను. మా తరుణ్ గాడు, వినోద్, సందీపు అండ్ విన్నుగాడు ముందే వెళ్తున్నారు అటుపక్క. మేబీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళే. నాకు తెలిసి మేము చాలా సంవత్సరాల తర్వాత ఒక ట్రిప్ వేసుకున్నాం ఇలా. ఇప్పుడు దాకా దిగిన మెట్లు ఇవే. అదిగో వాటర్ ఫాల్స్. ఇంకా వాటర్ తక్కువ ఉంది అన్నారు. కనబడుతుంది కదా వాటర్ ఫాల్స్. వాటర్ ఇంకా తక్కువ ఉంది అన్నారు. యాక్చువల్గా వైజాగ్లో మేము వచ్చిన టైంకి, మేము ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి కంటిన్యూస్గా వర్షాలు ఉన్నాయి. ఎక్కడ కూడా పడ్డది ఇప్పుడే వర్షం కాస్త. అంతా తడితడిగా ఉంది మెట్లు అవి. దిగుతున్నప్పుడు పర్లేదు కానీ ఎక్కుతున్నప్పుడు ఎంతలాగా ఇబ్బంది పడాలో చూడాలి మరి.
మా తరుణగాడు ఫస్ట్ నేను చీపచ్చిపోయి టేబుల్ మీద కూర్చున్నాడు, అది కాస్త పడిపోయేసరికి పక్క టేబుల్కి జంప్ అయిపోయాడు. ఇదే చూసారా, అక్కడ కూర్చునేసరికి అలాగ అయిపోయింది. తర్వాత పక్క టేబుల్కి షిఫ్ట్ అయ్యాడు. అదే లొకేషన్ అయితే చాలా బాగుంది. నైస్ లొకేషన్స్. ఈ జల సముద్ర ఐస్ క్రీమ్ బాలుడు ఐస్ క్రీమ్ కొనుక్కుంటున్నాడు మా సందీప్ గడు. మా విన్ను కూడా 60 రూపాయలు అని చెప్పేసరికి నో మోర్ ఐస్ క్రీమ్స్, ఇంటికి వెళ్తున్నామని అన్నాడు. పాకులేర్ అయితే చూడొచ్చు, డెఫినెట్గా సాటిస్ఫై అవుతారు. పాకులేర్ అయితే బాగుంది. ఎరా పాకులేర్ బాగుందిగా. ఎరా డోర్ వేయలేదు విన్ను. పాకులేర్ ఎలాగుంది సందీప్? హైలైట్గా ఉంది. మీరు కంపల్సరిగా ఎప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళు అరకు ఒకటే కాదు, మారేడుమిల్లి కూడా చాలా బాగుంటుంది, చూడండి. ఏంటంటున్నావు? ఐస్ క్రీమ్. అంటే దాంట్లో ఉంది. టైం ఎంత అయింది కాబట్టి చెప్పండి. 2:50. ఓ 4:30 ఇంకా మ్యాక్సిమం టైం మంది. 4:30 మొత్తం అంతా అడుగులో వెళ్ళాలి. ఇంకా ఫెయిల్ అయిపోయింది. లైట్ బే ఫెయిల్ అవుతుంది అక్కడ. ఏ వాటర్ ఫాల్స్? పొల్లేరు.
పొల్లేరు కానీ సంథింగ్ పేరైతే ఇదే. వచ్చాం, మరి కాసేపట్లో చూడబోతున్నాం. We are in to Palluru waterfalls. దారి కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరీ అంత ఎక్కువైతే కాదు. అహం అఖండ ఇలేరే మరి ఎక్కువ టైం వేస్ట్ చేయదు, మళ్ళీ మనకి లేట్ అయిపోతుంది. ఫోటో తీరా చేస్తారా దాన్ని బట్టి చాలా హైట్ అందుకే అన్నాను. నొక్కి ఇలా ఫుల్ ఫ్లాష్ పెంచాయి. సీలేరు డామ్ వ్యూ చాలా బాగుంది. ఇది డౌన్ వ్యూ మాట. సో టైం అయిపోవడం వల్ల బయలుదేరిపోతాను. ఇప్పుడు అప్పర్ వ్యూకి వెళ్తాం. నెక్స్ట్ చూడవచ్చు మీరు ఎలాగుందో వ్యూ. మొత్తం కొండ పైన కట్టారు డామ్ని, చాలా పెద్ద కొండ లెక్క. సో మీరు ఇక్కడ పవర్ స్టేషన్ కూడా చూడవచ్చు. ఇక్కడ ఇదంతా పవర్ స్టేషనే మొత్తం. ఇప్పుడు వచ్చేసాం పుష్ప బ్రిడ్జ్. శ్రీవల్లి ఎక్కిస్తావా సీన్ ఇక్కడే. మామూలు లేదు. ఇప్పుడు వ్యూ చూపిస్తాను. అదేగా వాటర్. చూపిస్తాను చూడండి. బాగుంది. ఫుల్లీ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫ్యామిలీతో రావాలి, అంటే మొత్తం అందరం ఫ్యామిలీస్తో రావాలి మళ్ళీ. ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. ఇప్పుడు మనం
డామ్ గేట్లు ఓపెన్ చేశారు, అది టాప్ వ్యూ నుంచి చూపిస్తాను. బాబా అలాగని మరి 30లో కాదురా. చాలా అడ్వెంచరస్గా ఉంది ఈ టూర్ మాత్రం. లైట్ సరిగ్గా కనబడట్లేదు. ఇంకా 100 కిలోమీటర్ల దగ్గర ఘాటి వెళ్ళాలి. వచ్చిన రూట్లో కాకుండా నర్సీపట్నం రూట్ అని ట్రై చేస్తున్నాం. సందీప్ గారి డ్రైవింగ్, దీనికి తోడు తుప్పల్లో ఒక లైట్ టర్నింగ్లో టిప్ మరీ తెచ్చాడు మా సందీప్. యాక్చువల్లీ వెళ్తురు ఉంది కానీ చెట్లు మొత్తం కమ్మేయడం వల్ల చీకటి అయిపోయింది. అందులో ఈ కెమెరా ఓకే. హాయ్ బ్రో, సీలేరు టు విశాఖపట్నం రోడ్లో ఒక 15 కిలోమీటర్స్ వరస్ట్గా ఉంటుంది. ఈ టైంలో రాత్రి 7 గంటలకు బయలుదేరడం అనేది సాహసం అని చెప్పాలి. విధంగా చాలా అడ్వెంచర్గా ఉంటుంది. ఎంజాయ్ చేస్తారు ఖచ్చితంగానే, ఎంజాయ్ చేయండి కూడా. 10-15 కిలోమీటర్లు రోడ్డు అయిపోయింది. ఎలా ఉంటుంది? సెంటర్లో హైట్ ఉంటుంది. కార్ని సెంటర్ చేసి తీసుకెళ్ళడానికి అవుతుంది. ఇటు కిందకు ఉంటుంది, ఇటు కిందకు ఉంటుంది. కింద డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా జాగ్రత్తగా గాలి చెక్ చేస్తారు. గాలి చెక్ చేయమన్నారు బాబు. ఇంకా మంచిగా ఒక వ్యక్తి ఇచ్చిన టిప్ వల్ల మేము అనవసరంగా రూట్ మారాల్సి వచ్చింది. సో ఎలా ఉంటుంది ఏంటని చూడాలి. 10-15 కిలోమీటర్స్ భయంకరంగా ఉంటుంది రోడ్డు. ఒక 10-15 కిలోమీటర్స్ రోడ్డు చాలా భయంకరంగా ఉంటుందంట. మరి దాన్ని ఎలాగా దాటుతామో ఈ నైట్ టైంలో ఎస్పెషల్లీ. టైం ఇండియన్ అరౌండ్ 7 అయిపోయింది. 10 or 11 అవ్వచ్చు రోడ్డు దాటడానికి. అంటే అంత వరస్ట్గా ఉందంట రోడ్డు. మరీ చెప్తున్నారు జాగ్రత్తగా వెళ్ళమని, కార్నర్స్లో వెళ్ళమని చెప్తున్నారు. సో ఈ టూర్ ఎలాగవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది అని చూడాలి. అడ్వెంచరస్ టూర్ స్టార్ట్ అయింది. ఒక్కొక్కరికి చాలా అడ్వెంచర్గా చూస్తున్నారు. దారాలమ్మ గుడి ఎంతవరకు అది? 17 కిలోమీటర్లు అంట. దారాలమ్మ కూడా 17 కిలోమీటర్లు దాటాలి. ఈ వీడియో అయితే అంత క్లారిటీ ఉండదు, ఎందుకంటే ఫుల్ ఐఎస్ఓ పెట్టి ఫ్రేమ్స్ పర్ సెకండ్ FPS చాలా తగ్గించేసి తీస్తున్నాను జస్ట్ కనబడడానికి. అంత చీకటిగా ఉంది మొత్తం అంతా. చాలా చీకటి. ఇందాక ఆటో ఉన్నప్పుడు ఎక్కువ వెళ్తారు వచ్చిందిరా. అసలు ఎక్స్కలేటర్ అవ్వలేదు తప్పడం. ఇందాక నాది కూడా మరి ఎక్స్కలేటర్ అవ్వడానికి తెలియదు ఏంటో నాకు తప్ప. ఇదేనా జంక్షన్ లెఫ్ట్ రైట్ అన్నదా? ఇక్కడ జంక్షన్ ఎక్కడ ఉంది? ఎక్కడా లేదు. కానీ 10 CS శాంక్షన్ అయిందట. మొత్తం పోయింది. 10 CS శాంక్షన్ అయిందట. ఈ అమౌంట్ ఇంకా ఫండింగ్ రిలీజ్ అవ్వలేదు. శాంక్షన్ వచ్చేస్తుంది, అవుతుంది. రోడ్డు భయంకరంగా ఉంది. నువ్వు తీసిన కనబడదు రోడ్డు. నేను ఫస్ట్ గేర్లో వెళ్తున్నాను. నేను అదే నేను ఫస్ట్ గేర్లో వెళ్తున్నాను. తగిలేసి అది చూడు ఎంత ఎత్తుంది చూసావా? అది మధ్యలోకి వెళ్ళామా దిగిపోతుంది.
ఫ్రెండ్స్ చెప్పాంగా కాస్త అడ్వెంచరస్గా ఉంటుందని. మధ్యలో అసలు రోడ్డు బాగోలేదు, వేయలేదు. చూడవచ్చు లారీ ఎలాగొస్తుంది వెనకాతల. లారీలో మా కారు ఇలా సైడ్ ఆగింది. ప్రస్తుతానికి సైడ్ ఇస్తున్నాము. కాస్త వెళ్ళిపోతే నెక్స్ట్ మా జర్నీ కంటిన్యూ అవ్వాలి. మొత్తం చీకటి అయిపోతుంది లారీ వెళ్ళగానే. నో ప్లేస్, నో ప్లేస్. లైట్ వేసుకున్నాం ఇలా మొత్తం చీకటే చీకటే చీకటే. మా గొయ్యి నాకు ఇచ్చాడు ఏంటంటే భయ్యో లోయ ఉంది కదా, నాకు ఇచ్చాడు బాగా కనబడుతుంది. అచ్చాడు అసలు ఆల్రెడీ గొయ్యి ఉంది. ఇలాగే చూడదు. భయంకరంగా ఉంది. ఎలా తగ్గుతుంది ఎంత సెల్లో కూడా ఇంకా ఏసీ